కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏలూరు మండలానికి సంబంధించిన మాదేపల్లి, జాలిపూడి, కాట్లంపూడి, చాటపారు, వెంకటాపురం తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ వరి పంట అంతా కూడా కోతకు వచ్చిన పరిస్థితి ఉన్నది. మరి రైతు ఎకరానికి 40,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. ఇవాళ రేపు మాపు కోయాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పంట మొత్తం అంతా కూడా నేలవాలిపోయి నీటిలో నానుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే మొలకలు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే ఇవాళ ఇంకా పంట కోయకుండగానే పంట ఇంకా చేను మీద ఉండగానే మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ పంట కొయ్యాలంటే మిషన్ల ద్వారా కోసే పరిస్థితి ఉండదు, మాన్యువల్గానే కొయ్యాలి. అంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే పంట నష్టము ఉంటుంది. అట్లాగే ఈ పంట ఒబ్బుడు చేసుకోవాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి కూడా రైతుకి ఏర్పడుతుంది. సాధారణంగా పంట ఉంటే కనుక దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది, రైతుకి కాస్త మిగులు ఉంటుంది. ఈ మిచాంగ్ తుఫాను వల్ల ఈ పంట అంతా కూడా చాపలా తయారైపోవడం వల్ల దీన్ని మాసూలు చేసుకోవడానికి రైతు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంతవరకు ప్రభుత్వం ఈ ఎన్యూమినేషన్ సంబంధించిన అధికారులు ఇంతవరకు రాలేదు. రైతుల దగ్గరికి వచ్చి వారి కష్టాలు కూడా తెలుసుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం అయితే మేము ఆదుకుంటామని చెప్పి చెప్తుంది తప్ప ఆచరణలు ఏ రకంగా ఆదుకుంటారనే విషయం మీద ఇంతవరకు స్పష్టత లేదు. కాబట్టి పంట నష్టాల నమోదుకి ఇంతవరకు ఆదేశాలు రాలేదంటేనే ఇవాళ ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందో కూడా అర్థమవుతా ఉంది. రైతు కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నష్టం రావడం వల్ల చివరికి అప్పులే మిగిలే పరిస్థితున్నది. ఎప్పటికే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కౌలు రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే పంట నష్టాలను నమోదు చేసి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి కౌలు రైతులకి ఆ నష్టపరిహారం అందజేసి అట్లాగే పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేసి కౌలు రైతుల్ని, పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తడిచిన, మొలకొచ్చిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక రైతుల్ని, కౌలు రైతులను ఆదుకోకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మిచాంగ్ తుఫాన్ వల్ల ఈరోజు మొత్తం కళ్ళాల్లో ఉన్న ధాన్యం, అట్లాగే రాసులుగా ఉన్న ధాన్యం, అట్లాగే పొలాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిచిపోయింది. ఇవాళ మొలకలు వచ్చేసిన పరిస్థితి ఉన్నది. అయితే తడిచిపోయిన ధాన్యం ఏదైతే ఉన్నదో అది రంగు మారింది, మొలకొచ్చింది. మరి అట్లాంటి ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు చేసే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అయితే ఈ మిచాంగ్ తుఫాన్ వచ్చిన సందర్భంలో 25% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే జిల్లా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు వారు చెప్పారు. అట్లా అధికారులు కూడా ప్రచారం చేశారు. ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ హామీలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. మొన్న కేంద్ర బృందం కూడా ఈ తడిచిన, రంగుమారిన ధాన్యం ఏదైతే ఉందో దాని పరిశీలనకి ఇవాళ కేంద్ర ఏదైతే ఎఫ్సిఐ సంబంధించిన బృందం వచ్చి పర్యటన చేశారు, మచ్చులు తీసుకెళ్ళిన పరిస్థితి ఉన్నది. అయితే ఆ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారు, ఎలా కొంటారు అనేది ఇంతవరకు నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలుగానే ఉన్నాయి. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఇవాళ తడిచిన ధాన్యం కళ్ళాల్లో పెట్టుకుని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అయినా అధికారుల వైపు నుంచి కనీసం స్పందన కనబడట్లేదు. ఈ రంగుమారిన ధాన్యాన్ని కొనేదానికోసం ఇంకా నిబంధనలు సడలించలేదు కాబట్టి, ఇవాళ ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మేము కొనట్లేదని చెప్పేసి ఆర్బీకి అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో ఇవాళ నష్టపోయిన, ఎప్పటికే తుఫాను వల్ల నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలు ఇవాళ దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మాటలైతే చెప్పింది, అంటే మాటలు, హామీలుకి పొంతం లేని పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఈ రకంగా చూస్తే కనుక రైతుకు మేము భరోసా ఇస్తాము, రైతును ఆదుకుంటాము, ఈ తుఫాను వల్ల నష్టం జరిగిన పంట ఎలా ఉన్నా సరే మేము కొనుగోలు చేసేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. మరి ఆచరణలు ఎందుకు కొనట్లేదని చెప్పేసి వాళ్ళ మేము రైతు సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. రెండోది, చాలా చోట్ల ధాన్యం తీసుకున్న తేమ అదనంగా ఉంటే కనుక ఒక పాయింట్కి అదనంగా 1 కేజీ ధాన్యాన్ని ఇవాళ లెస్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఎటువంటి నిబంధనలు లేకుండా తేమ శాత నిబంధనలు కానీ, లేకపోతే రంగుమారిన ధాన్యం ఏదైతే ఉందో ఎటువంటి నిబంధనలు లేకుండా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా ధాన్యం సాగుదారులందరూ, వరి సాగుదారులందరూ కూడా కౌలు రైతులు ఇవాళ అప్పులు చేసి వ్యవసాయం చేశారు. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు చేయకపోతే మాకు ఆత్మహత్యలే గత్యంతరం అని చెప్పేసి ఇవాళ కౌలు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అనేక మంది కౌలు రైతులు పొలాల గట్ల మీద గుండాగి చనిపోతున్న ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి.
అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన స్పందన కనిపించడం లేదు. ఇవాళ కేంద్ర బృందాలు అయితే వచ్చినాయి కానీ వెళ్ళాయి కానీ వాటి వైపు నుంచి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి వెంటనే ఆదేశాలు ఇచ్చి ఇవాళ తడిచిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి ఆ ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల్ని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.